वयं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्यादीपं वेक्ष्यामि देवाय परमात्मने त्राहि मन्नर्गज्योरा दिव्यज्योतिर्नमोऽस्तु ते सम्राजं च विलासं च विच्छीर्याचनो गृहे लक्ष्मीराजस्य मुकेतया मातकं पूजामहि श्रीमहागणाधिपते नमः आनन्दकर्पूरदिव्यां नीराजं संदर्शयामि नमस्करोमि। जय बोल विघ्नेश्वर महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। महाराज के जय बोलो गणेश महाराज के पुष्पान्निधाय आगंशे एचुदावती पवित्रे परिशिष्यते उद्येरज्ञे वर्तते आपो वायदिकं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः विश्वापो नमापो ऋतवापः सम्राडापो विराडापो स्वराडापो चन्द्रागुच्छापो ज्योतिगुच्छापो रजोगुच्छापतिमापः सर्वा देवतापो भूर्भवद्वरापो इसी लोपटने कमलपत्र मूर्छाल निलिपन्ने गंगे जमुने देवा कृष्णा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलसिंधनिरिंगुरो आयान्ति पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवानां संप्रोक्ष्य आत्मानां च संप्रोक्ष्य मंत्र गणपति भावामि गंधवीलामुपस्वस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानं शुक्लनोतिभिः सेनासनं गुरो श्री गौरी गणपतिदेवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि श्री गौरी गणपतिदेवताभ्यो नमः षोडशोपचारपूजां समर्पयामि अतः नवग्रह आराधने नियोगः सूर्यारिष्टे सम्प्राप्ते सूर्यपूजां च कारयेत् सूर्यज्ञानं प्रोक्षामि आत्मपीडोपशान्ते నమస్తే వీధుల స్వాగతం లక్ష్మణ సమాజయుతం ప్రస్తుతం మనం ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామ్నగర్ డివిజన్లో తిరుగుతున్నాం. సో ప్రస్తుతం టీఆర్టీ కాలనీ శ్రీనివాస లేను దేవానంద్ గారు మరి దేవి యూత్ అసోసియేషన్ నవరాత్రి గణరాత్రి నవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెట్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ నామాలతో ఉన్నటువంటి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామము వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆకారంలోనే గణేష్ మనకు దర్శనమిస్తుండు. సో బాలాజీ గణేష్గా మరి నామకరణతో ముందుకెళ్తున్నట్టు గణేష్ ఇక్కడ దేవానంద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, అసోసియేషన్ సభ్యులు. అలాగే వారి సభ్యులందరూ కూడా ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరికొద్ది క్షణాల్లో అన్నదానం కూడా మరి భక్తులకు ఇచ్చే విషయంలో గుమ్మగుమ్మ వాసన కూడా వస్తుంది. సో మీరు కూడా వాసన టేస్ట్ చేయొచ్చు. సో చెప్పండి సార్. నా పేరు దేవానంద్. దేవానంద్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు? ఇది మేము ఆల్మోస్ట్ 35 years అవుతుందండి పెట్టి. ఎన్నో తరం? మాది ఇది 3rd generation. తర్వాత జనరేషన్ వాళ్ళని ప్రోత్సహిస్తారా మరి? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ మా తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. సో ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ దే విల్ టేక్ ఇట్ ఆన్. ట్రాన్స్ఫర్ అయ్యి మీ వరకు మీ పెద్దల నుంచి మీ వరకు ఎలాంటి వ్యక్తి ట్రాన్స్ఫర్ అయ్యింది? అంటే మా పెద్దన్నయ్య వాళ్ళు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినారు. సో చిన్నగా నుంచి ఒక 2 feet గణేష్ నుంచి మెల్లమెల్లగా మనం 5 feet 10 feet ఇప్పుడు ఆల్మోస్ట్ 18 feet ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 20 feet దాకా కూడా పెట్టినాం మనం. లాస్ట్ ఇయర్ ఇంకా 20 feet ఉండే అనమాట లాస్ట్ ఇయర్. ఓకే. వైర్ల ఇబ్బంది అవి సిద్ధి బుద్ధితో కూడిన బాలాజీ గణపతిని పెట్టారు. మీరు ముందుగా అనుకున్నారా లేకపోతే ఆడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇది పెట్టాలనుకున్నారా? అంటే కొంచెం యూనిక్గా ఉండాలి, అందరితో సమానంగా ఉండకూడదు, కొంచెం యూనిక్ స్టైల్ ఉండాలని చెప్పేసి ఇట్లా మనం బాలాజీ గణేష్ పెట్టడం జరిగింది అనమాట. తెచ్చారు సార్? దూల్పేట నుంచి. ఎన్ని రోజుల నుంచి సెట్ ప్లాన్ చేస్తున్నారు? మీ అసోసియేషన్ వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? అసోసియేషన్ మెంబర్స్ ఇప్పటి నుంచి కాదు 30 years నుంచి అందరు కోఆపరేషన్. ఇదే బ్యాచ్. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మేము చందాలు చేసి అది కాదు, అందరూ మనమే వేసుకొని చేయడం అనమాట. ఇది ఓన్లీ ఒక శ్రీనివాస వాళ్ళు మనకు కొంచెం చందా ఇస్తారు, వాళ్ళు బాగా తృప్తిగా ఇస్తారు వాళ్ళది. వినాయకుని కూడా అసోసియేషన్ అంతా మనమే. లడ్డు వేలం పాటు ఉంటుంది. అంటే ఇక్కడ మన కాలనీ వాసులే తీసుకుంటారు. లాస్ట్ టైం ఎన్ని కేజీలు ఉన్నది? 15 kgs లడ్డు ఉండండి. ఆల్మోస్ట్ 1.5 lakh పోయింది. ఈసారి ఎన్ని కేజీలు? ఈసారి 15 kgs 2 లడ్డులు ఉన్నాయి. కూడా వేలం పాటలు వేసాం. వేలం పాటలు వేస్తాం. పూజలు ఎలా జరుగుతున్నాయి? పూజలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎవ్రీడే పూజలు, మళ్ళీ మన భక్తులకి ప్రసాదాలు, అన్నదానాలు డైలీ. ఎన్ని రోజుల నుంచి అన్నదానం ఇది సెకండ్ టైం. ఫస్ట్ సెకండ్ టైం ఇంకా చేసే అవకాశం ఉందా అనుకుంటున్నాము. దేవుని దయ వల్ల చేస్తే ఇంకా. ఎన్ని రోజులు ఉంటుంది గణేష్? యాక్చువల్లీ 7th అనుకున్నాం, కానీ నిమజ్జనం వల్ల చంద్రగ్రహణం వల్ల 6th చేస్తున్నాం అనమాట. చెప్పండి సార్, ఎలా ఉంది ఆదివారంలో? ఆదివారం చాలా మంచిగా ఉంది, మంచిగానే నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేకుండా. సపోర్ట్ ఉందా? అందరు సపోర్ట్ ఉంది, యూత్ అంతా సపోర్ట్ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు, అంతా మంచిగా జరుగుతుంది.
చెప్పండి సార్ మీరు. బాగుందండి, అందరు సపోర్ట్ చేస్తారు, అందరు కలిసి చేసుకుంటున్నాం కాబట్టి అంతా మంచిగా అవుతుంది. పూజలు ఈరోజు పూజలు ఎవరు చేస్తున్నారు? ఇవాళ యాక్చువల్లీ అన్నదానం అని చెప్పి మన అసోసియేషన్ వాళ్ళే చేపిస్తున్నాము పూజలు. ఇక్కడ మన కాలనీ వాసులు కూడా వాళ్ళు కూడా ప్రసాదాలు తెచ్చినారు, వాళ్ళు కూడా చేద్దామని చెప్పేసి కూర్చున్నారు అనమాట పూజల్లో. ఈ గల్లీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి పూజలలో పాల్గొంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ అందరూ పాల్గొంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ మంచిగా మనకు సహకరిస్తారు అందరూ. కల్చరల్ ప్రోగ్రామ్స్ తంబోలా, నార్మల్గా సాంగ్స్, దాండియా డాన్సెస్ అవి ఇవి ఆడుకుంటారు. చివరి రోజు ఎలా ప్లాన్ చేస్తున్నారు? చివరి రోజు అనుకుంటున్నామంటే మనం ఒక ఊరి డప్పు, ప్యాడ్ బ్యాండ్, ఆర్కెస్ట్రా 3 ట్రస్లలో పెట్టుకొని తీసుకెళ్దామని ప్లాన్ చేస్తాం. భక్తితోనే పెడుతున్నారా అంటే ఏం చెప్తారు? 100% భక్తితోనే పెడతామండి. ఎందుకంటే మనము ఇది మన ఫ్యామిలీ గణేశుడు అనమాట. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. సో మనకు మెయిన్ పూజలు ప్రసాదాలే మెయిన్. మనకు తీసుకెళ్ళడం ఎట్లా, మనకు తంబల్ బాజాతో తీసుకెళ్ళినా పర్లేదు కానీ మన పూజలు, భక్తి, ప్రసాదాలు అందరికీ సరిపెట్టేట్టు పెట్టాలని మన రోజుల ముందు నుంచి ప్లాన్ ఉంటుంది మీకు. ప్లానింగ్ వచ్చేసి 2-3 మంత్స్ ముందర నుంచే గణేశుడు మన దుల్పేట్కి 3-4 మంత్స్ నుంచి మా తమ్ముళ్ళు వీళ్ళు రెగ్యులర్గా పోయి చెక్ చేస్తుంటారు అనమాట. ఏది యూనిక్గా ఉన్నది, ఏది బాగున్నది అని చెక్ చేసి దాని తర్వాత పోయి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అక్కడ పోయి సెట్ గిట్టు ఎవరు మీరేనా? మా ఈ తమ్ముళ్ళకి వీళ్ళు డైలీ దూరబెల్లికి ఒకసారైనా పోతారు డైలీ. చెప్తాం ఎలా మాకు మంచిగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాను. సో నాతో నా స్నేహితులు అందరం కలిసి ఇక్కడ రోజు పొద్దున్న సాయంత్రం పూజలకి పునస్కారాలకి అన్న వాళ్ళ సపోర్ట్తోనే అంతా మేము మంచిగా చేసుకుంటున్నాం. అన్న వాళ్ళు ముందు ఉంటారు, అన్న వాళ్ళ ఇంకా మేము అన్నయ్య చూసుకుంటాం. నెక్స్ట్ జనరేషన్ సెట్స్ ఎవరు అంటే వేసిన వాళ్ళు మీరేనా? మీ ఆలోచన? డిజైనింగ్ అంతా మనము అంటే ఆన్లైన్లో చూసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు దాని ప్రకారంగా మనకు డిజైన్ చేశారనమాట. ఏం చెప్తారు భక్తులకి? ఏం చెప్తారు? ముందుగా అందరికీ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ భయ్య. 10 సంవత్సరం జరిగినట్టు ఈ దేవి ఆధ్వర్యంలోని మన రామ్నగర్ శ్రీనివాస బట్టల షాప్ లైన్లో రంగరంగ వైభవంగా జరుగుతుందన్న. ఈ రోజు జనాలు వేలాది మంది సంఖ్యలకు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారన్న. సూపర్ అంటావా? సూపర్ అన్న. సంవత్సరం కూడా డెవలప్ అవుతుంటూ బాగా గ్రాండ్గా చేస్తున్నాం అన్న. ఈసారి కూడా చాలా బాగా చేసామన్న. డైలీ ఎంతమంది భక్తులు దర్శించుకొని వెళ్ళిపోతారు? ఈజీగా 500 వరకు వస్తారన్న డైలీ. ఉదయం సాయంత్రం. సాటర్డే సండే ఇంకా ఎక్కువ ఉన్నది ఫుల్. రెగ్యులర్గా కొంచెం 500 వరకు వస్తారు. సో ఇదండి మరి రామ్నగర్ శ్రీనివాస లేను చూసినట్టయితే టీఆర్టీ కాలనీలో ఉన్నటువంటి గణేశుడు బాలాజీ రూపంలో దర్శనమిస్తున్నాడు. రోజు 500 మెంబర్స్ కూడా వస్తున్నారు. ఇది 2వ సారి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. పూజలు మంచి భక్తి చేతులతో తీసుకెళ్తున్నాం. అసోసియేషన్ సభ్యులు మాత్రమే మేము డబ్బులు వేసుకుంటాము, చందా అని ఎవరిని అడగట్లేదు. లడ్డు యాక్షన్ కూడా ఉంటుంది. సో భక్తులు వచ్చినట్టు వాళ్ళందరూ కూడా మంచి భక్తి భావంతో వచ్చి దర్శించుకొని ముందుకెళ్తున్నారని తెలియజేశారు. చూస్తున్న విధినేష్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.